హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింధూస్ డైరీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కాడలతో రోటి పచ్చడి. క్యాలీఫ్లవర్ కాడలతో రోటి పచ్చడి ఎలా ఉంటుందో అని భయపడకండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి. సో దీనికోసం అయితే కొంచెం బౌల్లో కొన్ని వాటర్ తీసేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి కొంచెం వాటర్ బాయిల్ అవ్వండి. లైట్గా బాయిల్ అయ్యాక మనం క్యాలీఫ్లవర్ కింద పూల కింద కాడలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పీసెస్గా ఇలా చాప్ చేసుకోండి. లీవ్స్ ఆకులు ఏమైనా ఉంటే అవన్నీ తీసేసి ఓన్లీ కాడల వరకు వేసేసుకోవాలి. సో ఇలా కాడలు చిన్న కట్ చేసుకుంటే సో బాయిలింగ్ తొందరగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఇలా బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఏమన్నా పసరు వాసన అలా ఉంటే పోతుంది. సో దానికోసమైతే బాయిల్ చేస్తాము. బాగా మెత్తగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా సాఫ్ట్ అయితే చాలు. ఎందుకంటే మళ్ళీ మనం ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాం లైట్గా పచ్చడి చేసేటప్పుడు. సో ఇలా అయ్యాక స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టండి. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఇవి అన్నీ లో ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, సో ఇప్పుడు ఇలా వేగాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు అదే బౌల్లో కొంచెం ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేయించేసేసుకోవాలి. సో మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మన పచ్చిమిర్చి కారం బట్టి మనం ఎన్ని కావాలో అన్ని చూసేసుకొని వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఒక 10 to 12 అలా వేసాను. అండ్ వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా ఇవి కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ అందులో కొంచెం ఆయిల్ ఉంది. ఒకవేళ ఆయిల్ లేకపోతే మీరు కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది. డైరెక్ట్ బాయిల్ చేసి మిక్సీ చేస్తే అంత టేస్ట్ బాగోదు కదా. సో కొంచెం బాయిల్ చేసి ఇప్పుడు మామూలుగా మనం వేరే రోటి పచ్చళ్ళు అయినా కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవుతాము. సేమ్ అన్ని పచ్చళ్ళలాగానే ఇది కూడా బాయిల్ చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయ్యేలోపు దీనికోసం మనం చింతపండు నానబెట్టుకోవాలి. సో బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అది కొంచెం మగ్గాక కొంచెం టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవ్వడానికి నేను కొన్ని టొమాటోస్ ఒక చిన్న సైజ్ 2 టొమాటోస్ తీసుకొని వేసుకున్నాను. వేసుకోపోయినా పర్లేదు, ఇది ఆప్షనల్, ఇది మీ ఇష్టం అనమాట. టొమాటోస్ వేస్తే టేస్ట్ బాగుంటుందని కొంచెం వేస్తున్నాను. సో ఇప్పుడు ఈ టొమాటోస్ కూడా ఇందులోకి మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోవాలి, మెత్తగా అయిపోవాలి. సో ఇప్పుడు దీనికోసం కొంచెం టైం పడుతుంది. సో మూత పెట్టేసి మళ్ళీ మనం టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు కొన్ని వెల్లిపాయలు పొట్టు తీసేసి వేసేసుకోండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇందాక మనం పచ్చిమిర్చి వేయించుకున్నప్పుడైనా వెల్లిపాయలు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇలా ఫ్రై అయ్యి మొత్తం టొమాటో నుంచి పైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు మనం మగ్గించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో చేయొద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకొని ఇలా ఫైనల్గా మగ్గడానికి ఒక 5 to 10 minutes పడుతుంది. సో ఇలా మగ్గిచ్చేసుకొని ఇవన్నీ బౌల్లోకి తీసేసుకోండి. ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో క్యాలీఫ్లవర్ కాడలతో అసలు మనం చేస్తామా, మనం పడేస్తాం కదా అని అందరికీ డౌట్ ఉంటుంది. బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందులో కూడా, వైటమిన్ సి, కాల్షియం అలా ఉన్నాయి. సో మనం తినొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ సూప్స్ కూడా చేసుకుంటారనమాట దీంతో. అండ్ ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న మినపప్పు శనగపప్పు అండ్ పచ్చిమిర్చి అవన్నీ కలిపేసి ఇలా కోర్సుగా బ్లెండ్ చేసేసుకోండి. ఇవి కొంచెం బ్లెండ్ అయ్యాక ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలి. వాటర్ తీసేసి చింతపండు వేసేసి లైట్గా కొంచెం చింతపండు నానబెట్టుకున్న వాటరే కొంచెం పోసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా. సో కొంచెం పోస్తున్నాను నేను వాటర్ నానబెట్టింది పోసేసి ఇప్పుడు ఇదంతా కొంచెం బ్లెండ్ చేసేసుకుందాం సాఫ్ట్గా. సో ఇలా కొంచెం బ్లెండ్ అవ్వాలి, మరీ సాఫ్ట్ పేస్ట్గా కాదు, కొంచెం అక్కడక్కడ అలా తగులుతున్నట్టు చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇలా బ్లెండ్ అయ్యాక ఇప్పుడు మనం ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా ఆ క్యాలీఫ్లవర్ కాడలు, టొమాటో అదంతా కలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా మెత్తగా చేసేసుకోకుండా ఇలా అక్కడక్కడ టొమాటోలు క్యాలీఫ్లవర్ తగిలేటట్టు చేసి బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. సో తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం పసుపు, కరివేపాకు, ఇంగువ అండ్ ఫైనల్గా కొంచెం ఒక ఎండుమిర్చి వేసేసుకుంటే
బాగుంటుందన్నమాట. అండ్ మీకు నచ్చితే ఇందులో ఒక 2 వెల్లిపాయలు దంచేసుకొని వేసుకోవచ్చు తాలింపులు మళ్ళీ. అండ్ వేసేసుకొని ఆ తాలింపు అంతా పచ్చడిలోకి వేసేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కాడల పచ్చడి రెడీ. అండ్ ఇందులోకి మీకు నచ్చితే చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.